వృషభ రాశి వారికి మార్గశిర మాసం అంతా కూడా ఎలా ఉండబోతోంది అనే ఆతురత ఉండవచ్చు. ఈ నెల ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. శుభాశుభ మిశ్రమ ఫలితాలు సాధారణంగా ఉంటుంది, అద్భుతమని చెప్పలేము, కానీ మిశ్రమ ఫలితాలు సమాన స్థాయిలో నడుస్తుంది ఈ నెలంతా కూడా. ప్రధానంగా ధైర్యంగా పనుల్లో ముందుకు దూసుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. తద్వారా కొంత మీ యందు పాజిటివ్ అంటే ఏదైనా మంచి దృక్పథము, మంచి ఆలోచనలు ఎదటి వారికి ఉండే అవకాశం ఉంది. అదే కాకుండా ఏంటి ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నాడు అనేటటువంటి పరిస్థితి కూడా వృషభ రాశిలో గోచరిస్తుంది. అందువల్ల మిశ్రమంగా తటస్థంగా ఉండడం వలన గోడ మీద పిల్లిలా ఉండాలి, ఉంటే మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం కనబడుతుంది. ఎదటి వారితోటి మాట్లాడేటప్పుడు కూడా దూకుడు దుందుడుకు వ్యవహారం లేకుండా గమ్ముని నోటికి వచ్చినటువంటి మాట మాట్లాడకుండా ఆలోచించి ఆచితూచి మాట్లాడడం వల్ల మంచి ఫలితాలను ఈ నెలలో, ఎందుకంటే అంతర్గత శత్రువులు పెరిగేటటువంటి అవకాశం వృషభ రాశిలో కనబడుతుంది. మిమ్మల్ని గుర్తించేటటువంటి వారు ఎక్కువగా ఉంటారు. ఆ గుర్తింపు మంచిగా ఉంటే చాలా బాగుంటుంది. కానీ చెడుగా కూడా గుర్తించటానికి, చెడుగా చూపించటానికి వృషభ రాశి వారి మీద కొంత ప్రయత్నం, అంటే బురద జల్లేటటువంటి ప్రయత్నం కూడా ఉంటుంది. అందువల్ల కొంచెం జాగ్రత్త వహించండి. ప్రధానంగా ఈ వివాహ ప్రయత్నాలు అనుకూలించేటటువంటి కాలమని చెప్పవచ్చు. ఏమండి, వివాహం కాని యువతీ యువకులకి వివాహ యోగ్యకర కాలంగా కూడా ఈ వృషభ రాశిని సూచన చేయవచ్చు. కుటుంబ సభ్యుల్లో చిన్నపాటి అభిప్రాయ భేదాలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గేటటువంటి అవకాశం కూడా ఉంది. అందువల్ల కొంచెం జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం. తండ్రి నుంచి ఈ సంతానానికి మంచి ప్రోత్సాహం లభిస్తుంది. తద్వారా మీకు రావలసినటువంటివి ఏవైనా ఉంటే తండ్రి నుంచి పిత్రార్జితపు ఆస్తులు వ్యవహారము ఏదైనా రావాల్సి ఉంటే అవి కూడా మీకు ఈ నెలలో చేతికందేటటువంటి అవకాశం వృషభ రాశిలో కనబడుతోంది. ప్రధానంగా ఉద్యోగులకు కొద్దిపాటి ఇబ్బంది కలిగినప్పటికీ కూడా వాళ్ళు చేసే పనుల్లో ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం గోచరిస్తోంది. ఎందుకంటే ప్రథమార్థంలో ఉండినటువంటి ఇబ్బంది ద్వితీయార్థంలో ఉండకపోవచ్చు. ఎందుకంటే వీళ్ళు చేసేటటువంటి లోగడ మాసాలలో చేసినటువంటి పనుల వల్ల వృషభ రాశికి అద్భుతాలు సృష్టిస్తున్నాము, లేదా సమాజంలో మనం చాలా పేరు ప్రఖ్యాతులను పొందేటటువంటి అవకాశం ఉంది, ఇలాంటి పదాలు వాడకపోవచ్చు, కానీ అంతవరకు వెళ్ళిపోతారు. చాలా బాగుంది. ప్రధానంగా ఎవరికైనా ఇచ్చేటటువంటి విషయంలో, ఇచ్చిపుచ్చుకునేటటువంటి విషయంలో, అంటే ఎక్కడైనా ఒక సంతకం పెట్టాల్సి వచ్చినా, మీడియేటర్షిప్ చేయాల్సి వచ్చినా, డబ్బు ఇచ్చిపుచ్చుకునేటటువంటి చోట్ల కానీ చాలా జాగ్రత్త వహించండి. ఎందుకంటే ఇది కొంచెం మీకు ఇబ్బందికర పరిస్థితి అని చెప్పవచ్చు. ఈ నెలలో వీళ్ళు తటస్థ వైఖరి, నేను వచ్చే నెల చూద్దాం అనుకుంటున్నానయ్యా, ఈ నెల కొంతవరకు ఉంటే బాగుంటుంది ఇలాగా అని చెప్పేస్తే ఉత్తమం. ఎందుకంటే ఏదైనా ఎటు తిరిగి ఎటు వచ్చినా అది మీ మీద పడిపోయేటటువంటి ఆ భారం, బర్డెన్ ఏదైతే ఉందో అది మీరు నిర్వహించాల్సి వస్తుంది, మీరు దాన్ని తీసేసుకోవాల్సి వస్తుంది ఆ కష్టాన్ని. అందువల్ల పదునైనటువంటి మాటలు కాకుండా శృతిమెత్తగా, నొప్పింపక తా నవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు అన్నట్టుగా కొంచెం జాగ్రత్త వహించి నిదానంగా మధ్యవర్తిత్వం కానీ, ఎవరికైనా ఇచ్చి పుచ్చుకునేటప్పుడు కానీ ఖరాఖండి అని చెప్పకూడదు, కానీ కొంచెం సుకుమారంగా మీరు తప్పించుకోవటం వలన డబ్బు విషయంలో ఈ నెల మీరు గొప్పదైన ఊరట పొందవచ్చు. ఏమండి, ప్రధానంగా దైవ దర్శనం చేసుకునేటటువంటి వారికి మంచి దర్శనాలు ఈ నెలలో కొనసాగేటటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా వెంకటేశ్వర విష్ణు సంబంధమైనటువంటి ఆలయాలను దర్శించటము, తులసిమాల సమర్పణ చేయటం వలన ఈ నెలలో జరిగేటటువంటి వృషభ రాశిలో ఉండేటటువంటి శుభ ఫలితాలన్నీ కూడా ఇంకా ఎక్కువగా జరిగేటటువంటి అవకాశం ఈ వృషభ రాశి వారికి కనబడుతోంది. పాటించండి.